నగరంలో నివసిస్తున్న నైజీరియన్స్ పై ఫోకస్ పెట్టారు సిటీ పోలీసులు. డ్రగ్స్ సరఫరాలో నైజీరియన్లు యాక్టివ్గా ఉండి అరెస్ట్ అవడంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. సౌత్ వెస్టర్న్ పరిధిలో నైజీరియన్లు, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇక మెడికల్, బిజినెస్ వీసాలపై వచ్చి ఇక్కడ పరిచయాలు పెంచుకొని డ్రగ్స్ సప్లై చేస్తున్నారని గుర్తించారు పోలీసులు. వీసా గడువు ముగిసిన తరువాత ఇల్లీగల్ గా నివసిస్తూ డ్రగ్స్, గంజాయి దందా చేసేవారిపై ఫోకస్ పెట్టారు. ఇక సిటీలో డ్రగ్స్ సప్లైపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న సౌత్ వెస్టర్న్ డీసీపీ చంద్రమోహన్తో అజయ్ ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ అనగానే గుర్తొచ్చేది నైజీరియన్స్. ఇక్కడ ఉన్న నైజీరియన్స్ ఈ విధమైన డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళపై నిఘా ఏ విధంగా ఉంది, చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది మాట్లాడేందుకు సౌత్ వెస్ట్ జోన్ సంబంధించి డీసీపీ చంద్రమోహన్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నైజీరియా నుండి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో స్టే చేస్తున్న వారిపైన నిఘా ఏ విధంగా ఉంది, డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు? జనరల్గా మనకు ఆఫ్రికన్ కంట్రీస్ నుండి ఈ నైజీరియన్స్ కావచ్చు, మిగతా వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ సంబంధించిన వాళ్ళు ఫస్ట్ మెడికల్ టూరిజం పర్పస్లో మెడికల్ వీసా మీద రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో మనకు ఈ మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి కొంత చీప్గా కానీ కొంత క్వాలిటీగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ ఆ రకంగా వచ్చేసి తర్వాత ఇక్కడనే కొందరు ఓవర్ స్టే చేస్తున్నారు, కొందరు బ్యాక్ అవుతున్నారు. అందులో ఎవరైతే ఈ క్రిమినల్ మైండ్ సంబంధించిన ఉన్న వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించిన కాంటాక్ట్స్ ఉంటాయి. అందువల్ల ఇక్కడ అదే ఫ్రెండ్స్ ఆ సర్కిల్లో వాళ్ళు ఏం చేస్తారు అంటే ముంబై నుండి కానీ ఇట్ల నుండి వాళ్ళు కొంత ఈ డ్రగ్స్ సంబంధించిన పెడ్లింగ్ అనేది జరుగుతుంది. అందులో భాగంగానే రీసెంట్గా మేము హెచ్న్యూ వాళ్ళతో కలిసి జాయింట్ ఆపరేషన్ ఒకటి చేయడం జరిగింది. 1300 గ్రామ్స్ సంబంధించిన MDMAని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ముగ్గురిని అరెస్ట్ కూడా చూపెట్టడం జరిగింది. సిపి సార్ ఆదేశాల మేరకు మేము స్పెషల్గా కొన్ని ఏరియాలు మా దగ్గర ఎస్పెషల్లీ నైజీరియన్ సంబంధించిన అడ్డాలు ఉన్నాయి. అదొకటి పారామౌంట్ కాలనీ అని చెప్పేసి మనకు ఉమెన్ నగర్ PS లిమిట్స్లో వస్తుంది. కొంత లంగర్ హౌస్ సంబంధించిన పోర్షన్లో కూడా ఉంటుంది. ఈ 2-3 చోట్లల్లో ఖచ్చితంగా మేము మా సైడ్ నుండి కూడా నిఘా పెడుతున్నాం. మాకు సంబంధించిన ఇన్ఫార్మర్స్ని కూడా మేము యాక్టివేట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మిగతా స్టేక్ హోల్డర్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము ఇన్పుట్ తీసుకొని రేడ్ చేయడం జరుగుతుంది. ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ తీసుకొని ఒక ఏరియాను మేము సుమారు ఒక 200 నుండి 300 మంది వరకు ఫోర్స్ని అక్కడ దింపి సర్ప్రైజ్గా ఎర్లీ మార్నింగ్ కావచ్చు, ఏ టైం అయితే ఆ టైం దింపి అన్నీ సెర్చ్ చేసి వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళి చెక్ చేస్తాం. అందులో అప్పుడప్పుడు ఇటువంటి డ్రగ్స్ కూడా మనకు బయటపడుతుంది. ఇమీడియట్ కేసు కట్టేసి వాళ్ళని రిమైండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు నోటీస్ చేసినంత వరకు వాళ్ళు ఏ విధంగా అంటే బస్సా లేకపోతే ప్రైవేట్ వెహికల్సా, ఎట్లా డ్రగ్ని సిటీలోకి తీసుకురాగలుగుతున్నారు? జనరల్గా వీళ్ళు వెహికల్స్ అయితే వాడరు, దట్టు గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వాడరు. ప్రైవేట్ ట్రావెల్స్లో వీళ్ళు రావడం జరుగుతుంది. రీసెంట్ ఇన్సిడెంట్స్ మనం చూస్తే హెచ్న్యూ వాళ్ళు చెప్పినట్టు డెడ్ డ్రాప్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎవరు మన నుండి తీసుకుంటారన్నది కూడా ఈ పర్సన్కి తెలియదు. ఎక్కడో ఒక ప్లేస్, ఒక ఫోటో వాళ్ళకి వాట్సాప్ వస్తుంది, ఆ ఫోటో దగ్గర పెడతారు. సేమ్ అదే మళ్ళీ వాళ్ళకి కంటిన్యూ చేస్తే ఎవరైతే కన్జ్యూమర్కు పెడ్లర్కి ఆ లింక్ అనేది అది ఉండదు. సో వీళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్లో కామన్ మ్యాన్ లాగా రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి అవసరమైతే నడుచుకుంటే కొన్ని కిలోమీటర్ల వరకైనా అట్లా కూడా వెళ్తారు. అంటే ఈ డ్రగ్స్ సంబంధించి ఈ సర్ప్రైజ్ చెకింగ్స్ అనుకోవచ్చు, కాటన్ సర్చ్ అనుకోవచ్చు, దీంతోపాటు ఇంకా రాత్రి వేళలా సస్పెక్ట్గా ఎవరైనా కనబడితే వాళ్ళని క్వశ్చన్ చేయడం కావచ్చు, ఇలాంటి చేయడం వల్ల కొంతవరకు వీటిని అన్నింటిని కూడా కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో ఎంతవరకు రిజల్ట్స్ కనబడుతున్నాయి? నైట్ టైంలో ఎస్పెషల్లీ ఆడ్ అవర్స్లో ఆఫ్టర్ 12 కావచ్చు, 1 కావచ్చు, ఆపరేషన్ చెబుత్రా అని ఒకటి మేము టేకప్ చేసినాం. అందులో ఎవరైతే ఎటువంటి పని లేకుండా ఖాళీగా తిరుగుతారో అటువంటి వాళ్ళను మనం ఫస్ట్ అక్కడనే వాళ్ళని ఫ్రిస్కింగ్ చేయడం జరుగుతుంది. ఏదైనా దొరికితే ఇమ్మీడియట్ స్టేషన్కు తీసుకెళ్తాం. ఒకవేళ మనకి ఇంకా సస్పీషియస్ అనిపించింది, అతని దగ్గర ఏం దొరకలేదు, బట్ అతను సస్పీషియస్గా ఉంటే ఇమ్మీడియట్ అతన్ని నైట్లో కస్టడీలో కూడా పెట్టుకొని తరోగా ఇంట్రాగేట్ చేసి అతని నుండి లీడ్ తీసుకొని ఎవరైనా అట్లనే ఆ నైట్ ఏమన్నా చేస్తున్నారా అన్న దాని మీద కూడా చేస్తున్నాం. ఇందులో మనకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. గతంలో మీరు చూసే ఉంటారు, కొందరి దగ్గర చిన్న చిన్న నైఫ్స్, తర్వాత కొందరి దగ్గర ఈ నైట్రోవిట్ ట్యాబ్లెట్స్, తర్వాత చిన్న ప్యాకెట్స్ ఆఫ్ గంజా కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అటువంటి చిన్న క్వాంటిటీలు ఉంటే ఈ పెట్టికి కడుతున్నాం. కొన్ని పెద్ద మొత్తంలో ఉంటే మాత్రం ఇంటర్మీడియట్ కానీ తర్వాత కమర్షియల్ ఉంటే కేసు కట్టి రిమైండ్ కూడా చేయడం జరుగుతుంది. 24/7 ఎప్పటికప్పుడు పోలీసుల నిఘా ఉంది, ఫోకస్డ్గా ఉన్నామని చెప్పడంతో పాటు వీసా గడువు ముగిసి ఇక్కడ ఉండి ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎవరైతే పాల్పడుతుంటారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా సీరియస్గా ముందుకెళ్తాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.